Fifth class English, third lesson, the necklace. Let us interact. Look at the picture and answer the following questions. See their picture, all of you, and say answers. What do you observe in the picture? Name the ornaments shown in the picture. ఇక్కడ పిక్చర్లో ఏం చూస్తున్నారు మీరు? ఇంకా ఆర్నమెంట్స్ నగలు ఏమేమి ఉన్నాయి ఈ పిక్చర్లో? ఆర్ ది గర్ల్స్ వియరింగ్ ఎనీ ఆర్నమెంట్స్? గర్ల్స్ ఆర్నమెంట్స్ పెట్టుకుంటున్నారా? ఈజ్ ఇట్ గుడ్ టు స్పెండ్ మోర్ మనీ ఆన్ ఆర్నమెంట్స్? మీరు కూడా ఈ నగల కొరకు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? క్యాన్ యూ సే నేమ్స్ ఆఫ్ సమ్ ఆర్నమెంట్స్ దట్ పీపుల్ జనరలీ వియర్? మీరు ఎలాంటి నగలు వేసుకుంటుంటారో చూడండి డైలీ కదా. బ్యాంగిల్స్, నెక్లెస్, పాపిడి బిళ్ళ, హెయిర్ పిన్స్, so on. The necklace story, listen here all of you. Matilda was a pretty and admirable girl born into a family of poor artisans in the Paris. మాటిల్డా అనేటువంటి ఒక అందమైనటువంటి అమ్మాయి ప్యారిస్లో పుట్టిందన్నమాట. వాళ్ళు చాలా పేదవారు. షీ వాజ్ మ్యారీడ్ టు ఏ స్మాల్ క్లర్క్ ఇన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ అమ్మాయి ఒక విద్యా సంస్థలో పనిచేసేటువంటి ఒక క్లర్క్ను చేసుకుందన్నమాట. షీ వాంటెడ్ టు ఎంజాయ్ ఎవ్రీ డెలైసీ అండ్ లగ్జరీ డెలికేట్స్ అన్నమాట. ఈ అమ్మాయి చాలా అంటే ఈ అమ్మాయి ఎప్పుడు లగ్జరీగా షావుకారిగా ఉండాలా అనుకుంటుందన్నమాట. విలాసవంతంగా జీవించాలి అనేసి అనుకుంటుంది. డెలైసియస్ అంటే రుచికరమైన వస్తువులు తింటూ ఉండాలి, బాగా జీవించాలా అనేసి అనుకుంటేది. వన్ ఈవినింగ్ హర్ హస్బెండ్ కేమ్ హోమ్ హ్యాపీలీ. హీ హెల్డ్ ఆన్ ఇన్విటేషన్ టు ఏ బర్త్డే పార్టీ టు బీ హెల్డ్ ఆన్ January 26th. వాళ్ళ భర్త ఒక పార్టీకి వెళ్ళాలనేసి చాలా సంతోషంగా జాబ్ నుండి ఇంటికి వచ్చాడు. చెప్పాలా మా దిల్కు ఇవన్నీ పార్టీకి వెళ్దామా అని అడగాలనేసి వచ్చినాడన్నమాట. మాటిల్డాను చెప్దామనుకున్నాడు. నెక్స్ట్
Matilda started crying when her husband told her about the birthday party. Husband asked, "What is the matter with you?" మనము పార్టీకి వెళ్దాము 26 అని అడిగాడన్నమాట. అప్పుడు ఈ అమ్మ చాలా బాధగా ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది నీకు అని అడిగాడన్నమాట వాళ్ళ భర్త. చూడండి ఎంత విలాసవంతంగా ఉందో ఆ అమ్మ మెటిల్డా కదా. లగ్జూరీ అన్నమాట ఆ అమ్మాయి. ఎప్పుడు నగలు వేసుకోవాలా, బాగా తిరగాల, బాగా తింటూ ఉండాలా, హ్యాండ్సమ్గా ఉండాలా అనేసి అనుకునేటువంటి అమ్మాయి. మెటిల్డా కంట్రోల్డ్ హర్ సెల్ఫ్. అమ్మాయి కంట్రోల్ అయిందన్నమాట. ఏడుస్తూ ఉంటే ఎట్లా చెప్పాలి కదా ఏదో ఒకటి అనేసి అనుకుంది. నథింగ్, ఏమీ లేదు. అండ్ సెడ్ కామ్లీ, ప్రశాంతంగా చెప్పింది. ఏమీ లేదులే, ఏమి కాదు అని అడిగింది. డోంట్ హ్యావ్ ఎ గుడ్ డ్రెస్ ఫర్ ది అకేషన్. ఏమీ లేదు, నాకు పార్టీకి వెళ్ళాలంటే డ్రెస్ లేదు నాకు అనేసి అందనమాట. He offered to buy her a suitable dress costing nearly 400 francs. సరే, నాకు డ్రెస్ లేదు మంచిది పార్టీకి పోవాలంటే అని చెప్పింది అనమాట. ఓ అంతేనా అనేసి నేను కొత్త డ్రెస్ తీపిస్తానులే అని చెప్పి 400 ఫ్రాన్సెస్తో ఆ అమ్మకు ఒక డ్రెస్, మంచి డ్రెస్ తీసిచ్చాడు. మనం ఇక్కడ రూపీస్ ఎట్లా అంటామో అక్కడ ప్యారిస్లో వాళ్ళు ఆ డబ్బును ఫ్రాన్సెస్ అంటారు, ఫ్రాన్స్ అని అంటారు. ద డే ఆఫ్ ది పార్టీ డ్రియో నియర్. మటిల్డా బికేమ్ సాడర్. మళ్ళీ పార్టీ టైము వస్తూ ఉంది, ఇంకా బాధగా ఉందన్నమాట ఆ అమ్మ. ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో జ్యువెల్స్, షీ కంప్లైండ్. Then her husband told her to borrow some jewels from her rich friend Johnny. సరే, నాకు నగలు లేవు, ఏమి ఎలా వెళ్ళాలా అంటే, నీ ఫ్రెండ్ జానీ ఉంది కదా, జానీ దగ్గర కొన్ని నగలు అప్పుగా ఇప్పించుకో అంటే, మళ్ళీ ఇస్తానులే అని చెప్పి నగలు ఇప్పించుకో, పార్టీ అయిపోయిన తర్వాత ఇచ్చేద్దాం అని వాళ్ళ భర్త అన్నాడు మాటిల్డాతో కదా. చూడండి ఎంత లగ్జూరియో. ఆ భర్త బాగా ఆమె కోరినవన్నీ తెచ్చిస్తున్నాడు. ద నెక్స్ట్ డే మాటిల్డా met her friend and told her problem. వాళ్ళ ఫ్రెండ్ను కలిసింది, వెళ్ళి తన ప్రాబ్లం చెప్పిందనమాట. జానీ వెంట టు హర్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. టుక్ అవుట్ ఏ లార్జ్ బాక్స్. ఒక పెద్ద బాక్స్ ఎత్తుకొని వచ్చింది. ఓపెన్ డేట్ అండ్ సెడ్. దాన్ని ఓపెన్ చేసి మాటిల్డాకు అడుగుతోంది. చూజ్ మై డియర్ మాటిల్డా. సా మెనీ బ్రాస్లెట్. చూడు మాటిల్డా, ఇక్కడ బ్రాస్లెట్స్ చాలా ఉన్నాయి. పియర్ నెక్లెసెస్, ముత్యాల నగలు. ఇయర్ రింగ్స్ ఇన్ గోల్డ్, చెవులకు ధరించేవి బంగారువి ఉన్నాయి. జెమ్స్ ఉన్నాయి, అంటే వజ్రాల నగలు కూడా ఉన్నాయి. ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మాటిల్డా టు డిసైడ్
అవి అన్నీ తీసుకోవాలనుకుంటే ఏవి తీసుకుంటే ఏమవుతుందో అని అనుకుంటా ఉంది. సడన్లీ షీ డిస్కవర్డ్ ఏ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్. తను ఒక వజ్రాల హారాన్ని తీసుకోవాలా అనుకుంది. హర్ హ్యాండ్ ట్రెంబుల్డ్ యాజ్ షీ లిఫ్టెడ్ ఇట్. అయితే ఆమె ఆ వజ్రాల నగ తీసుకోవాలంటే తన చేతులు వణికాయి. ఓయమ్మో, ఇంత ఖరీదైన నగయే ఇది అని అనుకుంది. కుడ్ యూ లెండ్ మీ దిస్, తీసుకుంటావా ఈ నగ అని అడిగింది. షీ ఆస్క్డ్ యాంగ్షియస్లీ. అఫ్ కోర్స్ డియర్ సెడ్ జానీ. అవి నీకు కావాలా, తీసుకో అని అంది. అవును కావాలి అంది. ఇంతేనా, సరే తీసుకో అనేసి అందన్నమాట. నెక్స్ట్ దే searched furiously in the fold of her dress and over the way. The day arrived. Matilda was the prettiest woman present in the marriage. ఈమె చాలా అందంగా వెళ్ళింది. అన్ని నగలన్నీ వేసుకొని హుందాగా వెళ్ళిందనమాట. షీ డ్రెస్డ్ మేడ్లీ, డ్రెస్ వేసుకుంది. మాటిల్డా అండ్ హర్ హస్బెండ్ డ్యాన్స్డ్. వాళ్ళిద్దరు భార్యాభర్తలు డ్యాన్స్ చేశారంట. ఫార్ ఎ లాంగ్ టైమ్ అండ్ లెఫ్ట్ ఫార్ హోమ్. చాలా టైం బాగా అక్కడ ఆడుకుని పాడుకొని మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చేసారు. వైల్ చేంజింగ్ ద డ్రెస్ షీ uttered a cry. The necklace was no longer round her neck. సరే ఇంటికి వచ్చింది, డ్రెస్ చేంజ్ చేసుకుంది. చాలా బాధపడింది అనమాట, ఏడ్చింది. అయ్యో నా నగ ఏది లేదే, డైమండ్ నెక్లెస్ ఎలా పోయిందో అని తను చాలా బాధపడుతోంది. నా మెడలో లేకుండా పాయని చాలా టైం వేసుకుందాను, చాలా రోజులు వేసుకుందాం అనుకున్నా, కానీ నగ పోయిందే అని చాలా ఏడ్చిందన్నమాట, బాధపడింది. దే searched furiously in the folds of her dress and all over the way. సరే అనేసి ఫోటోలో వచ్చేసి మాటిల్డా అన్ని డ్రెస్సులన్నీ చాలా బాధతో వెతికిందన్నమాట. ఏమైనా డ్రెస్సులో లోపల ఏమైనా పెట్టుకున్నానేమో డ్రెస్సులో చూద్దాము అని అంతా వెతికింది పాపం చాలా బాధతో. ఆ దారిలో ఏమన్నా పడిపోయాయా అని అట్లా పోయి చూసింది. ఇట్ వాజ్ ఎనీవేర్, ఎక్కడా లేదు. హీ వెంట్ టు ది పోలీస్ ద న్యూస్ పేపర్ టు ఆఫర్ ఏ రివార్డ్. సరే అనేసి అవి ఎక్కడా దొరకలేదు. దొరకకపోయేటప్పటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, న్యూస్ పేపర్కు యాడ్ ఇచ్చింది. ఎవరైనా నా నెక్లెస్ ఇచ్చారంటే మీకు కొంత డబ్బు ఇస్తాను అని అట్లా అనౌన్స్ చేశారు పేపర్లో. బట్ ఇట్ వాజ్ ఆఫ్ నో యూజ్. ఏమి ఉపయోగం లేకపోయింది ఇలా చేసినా కూడా. ఫైనలీ the couple had lost all the hopes. To gain time, Madina wrote to
her friend that the clasp on the necklace was broken and she was having it mended. సరే పాపం ఎక్కడ వెతికినా దొరకలేదు. ఇంకా లాస్ట్కు వదిలేసిందన్నమాట. ఇంకా ఇట్లా దొరకదు ఈ నెక్లెస్, ఏమైపోయిందో అని లాస్ట్కు మాటిల్డా వాళ్ళ ఫ్రెండ్కు లెటర్ రాసింది. చాలా టైం గడిచిపోయింది కదా, ఇంకా సరే అని ఆ విధంగా జరిగిపోయింది. ఇట్లా పోయింది నగా అని అనుకున్నారు. చెప్పింది. ఆఫ్టర్ ఏ లాంగ్ సర్చ్ ఏ సిమిలర్ నెక్లెస్ వాజ్ ఫౌండ్ ఇన్ ఏ షాప్ వర్త్ 36,000 ఫ్రాంక్స్. సరే ఇంకా చాలా కాలం గడిచిపోయింది ఆ నగ పోయి. చూడండి, ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళా ఏదో ఒక షాపులో అలాంటి నగే కనిపించింది, గోల్డ్ షాప్లో. ఫౌండ్ ఇన్ ఏ షాప్ వర్త్ 36,000 ఫ్రాంక్స్. 36 ఫ్రాంక్స్ తీసుకొని అది ఆ నెక్లెస్ తీసుకుందాం అనుకున్నారు వాళ్ళు ఇద్దరు. ఏం చేస్తామమ్మా, ఇవ్వాలి కదా వాళ్ళది వాళ్ళకు. అది నెక్లెస్ డైమండ్ నెక్లెస్ ఏమో పాపం, మళ్ళీ నేను పోగొట్టినానే అనేసి ఏదో ఒక నగ మంచిది తీసి ఇవ్వాలి కదా అనేసి అనుకుంది. బట్ మాటిల్డా హ్యాడ్ 18,000 ఫ్రాంక్స్ ఓన్లీ. తన దగ్గర 18,000 ఫ్రాంక్సే ఉన్నాయి. షీ బారోడ్ ద రెస్ట్. మిగతాది అప్పు తీసుకున్నారు. ద నెక్లెస్ వాజ్ బాట్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు జానీ. సరే 18,000 ఫ్రాంక్స్కు ఆ నగ తీసుకున్నారు. నగ తీసుకోలేదు, ఆ డబ్బుకు ఇంకా కొంత అప్పుగా తెచ్చుకొని 36,000 ఫ్రాంక్స్ వాళ్ళకు షాప్ వాళ్ళకి ఇచ్చేసి నగ తీసుకున్నారు. ఆ నగ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్కు ఇచ్చేసిందన్నమాట. మాటిల్డా నౌ ఎంటర్డ్ ది లైఫ్ ఆఫ్ టెరిబుల్ పావర్టీ. పాపం తర్వాత చాలా మారిపోయిందన్నమాట. వాళ్ళ జీవితం చాలా భయంకరంగా మారిపోయింది. భయంకరంగా అంటే చాలా పేదవాళ్ళు అయిపోయారన్నమాట. మాటిల్డా అండ్ హర్ హస్బెండ్ took 10 years to pay the debt of completely. ఇంకా సగం డబ్బు తెచ్చుకున్నారు కదా, ఆ డబ్బు అప్పు కట్టడానికే 10 years పట్టింది పాపం. దే డిడ్ ఆల్ ది వర్క్ బై దెమ్సెల్వ్స్ టు పే ది మనీ. ఆ డబ్బు సంపాదించిందంతా ఆ అప్పు కోసం కట్టడానికే సరిపోయింది. మాటిల్డా లుక్డ్ ఓల్డ్ నౌ. మాటిల్డా 10 years జరిగేటప్పటికి పెద్ద అయిపోయింది. బట్ సమ్ టైమ్స్ షీ థాట్ ఆఫ్ దట్ బ్యూటిఫుల్ ఈవినింగ్ లాంగ్ ఎగో. కానీ ఆమె ఆ ఫంక్షన్లో బాగా ఎంజాయ్ చేశాం కదా అనేటువంటి అది ఎప్పటికీ జ్ఞాపకంగా సంతోషంగా మిగిలిపోయిందనమాట. ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటారు, అబ్బా నేను డైమండ్ నెక్లెస్ వేసుకొని పార్టీకి వెళ్ళాను చూడు, ఎంత బాగుంటుందో అని అది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకొని సంతోషంగా ఉండేదన్నమాట. One Sunday, she suddenly saw a woman taking a child out for a walk. ఒక ఆమె వాళ్ళ పాపతో వస్తా కనిపించిందనమాట.
అంటే మ్యాటిల్డా ఎక్కడికో వెళ్తూ ఉంది. ఒక ఆయమ్మ ఒక పాపను తొడుకొని వెళ్తూ ఉంది. ఇట్ వాజ్ జాన్, స్టిల్ యంగ్. షీ వెంట్ అప్ టు హర్. సరే, ఆమె ఎవరో కాదు, జానీనే. అబ్బో ఎంత అందంగా ఉందో, బాగుంది ఆయమ్మ చూడు అనేసి అనుకుంటే సరే ఆయమ్మ దగ్గరికి వెళ్ళింది. ఎవరైనా మనం దారిలో కనిపిస్తే మాట్లాడతాం కదా, అలా అన్నమాట. గుడ్ మార్నింగ్ జానీ. జానీ లుక్డ్ క్లోజ్లీ at her, surprised that an ordinary looking woman had addressed her so familiarly. గుడ్ మార్నింగ్ జానీ, బాగున్నావా జానీ అని అడిగిందన్నమాట. ఆమె చూసింది, ఈమె సైడు మ్యాటిల్డాను చూసింది. చాలా ఆశ్చర్యంగా ఉంది మనం కలవడం అనేసి, సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యపడ్డారన్నమాట. మళ్ళీ సరే అని చూస్తే ఎవరు, మాటిల్డా. ఈ మాటిల్డా ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు. డూ ఐ నో యూ, షీ ఆస్క్డ్. ఎస్, ఐ యామ్ మాటిల్డా. నేను గుర్తున్నానా అడిగిందనమాట అమ్మాయి. ఎస్, ఐ యామ్ మాటిల్డా. నేను మాటిల్డాను అనేసి జానీతో అంది. ఓ మై మాటిల్డా, హౌ మచ్ హ్యావ్ యూ చేంజ్డ్. ఓ మాటిల్డా, ఎంత మారిపోయావు నువ్వు, ఏంటి ఇలా ఉన్నావు అనేసి అందనమాట. మాటిల్డా టోల్డ్ హర్ ఫ్రెండ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాడ్ హ్యాపెండ్. అప్పుడు జరిగిన విషయమంతా, అప్పుడు జరిగినటివన్నీ, ఇంతవరకు జరిగినటివన్నీ, ఇట్లా ఉన్నాను అట్లా ఉన్నానని అంత కథ చెప్పిందన్నమాట. ఇన్ ది ఎండ్ జానీ halted and was looking wide-eyed and open-mouthed at her friend. ఆమె జరిపోయినదంతా చెప్తా ఉంటే ఆయమ్మ దిక్కు చూస్తూ ఉందన్నమాట. ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు మాటిల్డా, జానీ. హ్యావ్ యూ బాట్ ఏ డైమండ్ నెక్లెస్ టు రీప్లేస్ మైన్, షీ ఆస్క్డ్. నీవు ఏమైనా నా నగ బదులు ఇంకొక నగ ఏమైనా కొని నాకు ఇచ్చావా అని అడిగిందనమాట జానీ మాటిల్డాతో. షీ ఆస్క్డ్. ఎస్, యూ డిడ్ంట్ నోటీస్, డిడ్ యూ. నీవు గుర్తించలేదా? అవును, నేను కొత్త నగ వేరేది కొనిచ్చాను నీకు, నువ్వు గుర్తుపట్టలేదా నగను అని మాటిల్డా జానీకి చెప్పిందనమాట. మాటిల్డా స్మైల్డ్ ఇన్ ఇన్నోసెంట్ హ్యాపీనెస్. మాటిల్డా, నీకు మంచి నగ కొని ఇచ్చాను చూసావా అని చాలా సంతోషపడింది. జాన్ గ్రాబ్డ్ బోత్ మాటిల్డాస్ హ్యాండ్స్. అప్పుడు సరే అని జానీ మాటిల్డా హ్యాండ్స్ చేతులు పట్టుకొని, ఓ మై పూర్ మాటిల్డా, ఓ మాటిల్డా, బట్ మైన్ వాజ్ ఇమిటేషన్, ఇట్ వాజ్ వర్త్ అబౌట్ 500 francs. మాటిల్డా, నేను నాకు కొనిచ్చిన నగలు వేరేది కొనిచ్చావా నువ్వు, కానీ పాత నగ వచ్చేసి ఏమీ అంత విలువైనదేమీ కాదు, అది రోడ్ గోల్డ్
అంటే ఏదో నగ ఉండాలా అనేసి అట్లా కొనుక్కున్నాను. చాలా విలువైనదేమి కాదు అని అందన్నమాట. ఇంకేం చేస్తావు, 500 ఫ్రాన్సెస్ అంటే తక్కువలోనే కొన్నాను నేను అది అనేసింది. అప్పుడు పాపం ఈ మాటిల్డా చాలా బాధపడింది. అయ్యో, నేను అంత డబ్బు పెట్టి బంగారం లాంటి నగ ఇచ్చానే, నేను అంత అప్పు చేశాను చూడు, అప్పు తీర్చడానికే నేను ఎట్లా అయిపోయానో అని మాటిల్డా చాలా బాధపడిందన్నమాట. కాబట్టి మనం కూడా ఎవరివైనా నగలు డబ్బులు బదులు తీసుకోకూడదు. మనకున్న వాటితోనే జాలీగా సంతోషంగా ఉండాలి. మీరు కూడా ఎప్పుడూ ఉన్న వాటితోనే చేసుకోవాలి. ఏ పార్టీలైనా కూడా చేసుకుంటారు కదా. Share this story to others. Like and share this story. If you have had another stories, like